అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి విధి విధానం ఆంధ్రప్రభ సీరియల్ను బాపు బొమ్మలతో సహా ఆస్వాదిస్తున్నాం. మొదటి భాగం కథ విన్నారు కదా. ఇప్పుడు రెండో భాగంలోకి. కథ మీకు నచ్చినట్లయితే శ్రమ అనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. ఇప్పుడు అతి క్లుప్తమైన మొదటి భాగంలో జరిగిన కథలోకి. హేమ నమ్మింది, కష్టంలో పడింది. అయినా శశిరేఖకు సహాయం చేయటానికి అంగీకరించింది. అనుకున్నట్లుగా సమయానికి రైల్లో నుంచి దిగలేక శశిరేఖతో పాటు ఊరు దాటింది. చెయ్యి అందిపుచ్చుకున్న శశిరేఖ అపనమ్మకం చూపగా తెలియని చోట దిగింది. కురుచ్చిలో ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మాలతి పేరుతో. కొడుకును పెంచుకోవడానికి ఇవ్వమని తాయారమ్మ అడగగా భయపడింది. ఇప్పుడు రెండో భాగంలోని కథలోకి. రాజరత్నం దగ్గర మాలతికి రోజులు బాగానే వెళ్తున్నాయి. ఇల్లంతా శుభ్రంగా ఉంచేది, ఏం కావాలన్నా అందించేది. ఆడు వచ్చేదాకా అన్నం తినేది కాదు. తన కొడుకుతోనే వాడి సేవతోనే చాలా సంగతులు మరుపుకు తెచ్చుకోవాలని చూసేది. ఎంత ఇవ్వమన్నావు అని ఆవిడ అడగలేకపోయింది. ఇంట్లో పని చూడటమే గాక తోడుగా ఉన్నట్లు కూడా ఉంది. ఇంత కావాలని ఆ పిల్ల అడగలేదు. ఇల్లు, తిండి, వైద్యము, అండా దండ అవి చూసుకునే తృప్తిపడింది. ఏమైనా పైకం చేతికిచ్చినా ఖర్చు పోను లెక్క వ్రాసి చూపించేది. ఆవిడ నవ్వేది. తను 7th ఫారం పాస్ అయింది. సర్టిఫికేట్ తెచ్చుకోవటానికి కానీ టీసీ తెచ్చుకోవటానికి కానీ వీల్లేదు. కంప కదిలిస్తే డొంకంతా కదులుతుంది. అన్ని విషయాలు బయటకొస్తాయి. పంపిస్తే ఇంటికి కూడా పంపేయవచ్చు. దేనికి వచ్చిన ఆరాటం. అక్కడ మళ్ళీ అందరికీ గుదిబండై ఎవరి పాలన్నా పడాలి. ఇక్కడే ఏదో తంటాలు పడితే మంచిది. ఈ ఊరికి రైలు కూడా లేదు. అదొకటి బాగున్నదనుకుంటున్న మాలతికి తన తల్లి, తండ్రి, బంధువులు, ఇల్లు, బడి అన్నీ గుర్తుకొచ్చి మనసంతా చిన్నబోయింది. ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు లేరు? అంతా బాగా లేరా? తనల్లేనే అయినారా? ఆ తర్వాత సంగతులు అసలు మనిషి గుర్తుకొచ్చి కళ్ళ నిండా నీళ్లు కమ్మినాయి. ఎవరన్నా చూస్తున్నారేమోనని ఇటు అటు చూసి కళ్ళు తుడిచేసుకున్నది. దగ్గరలో చిన్న చాప మీద పక్క దానిమీద కొడుకుని చూసుకున్నది. బోర్లా పడుతున్నాడు. అంటూ చేతులు కాళ్ళు కదిలించి ఎదురుగా నిలబడ్డ పావురాళ్ల వంక కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. జంటలు జంటలుగా పావురాళ్ళు, కోడిపుంజు, పెట్ట, పిల్లలు అక్కడే తిరుగుతున్నాయి. పొద్దు వాటారుతున్నది. తన తండ్రి ఏమైనాడో? తాను చేసిన పనికి గుండె ఆగిపోలేదు కదా. చెప్పకుండా వచ్చేసింది. తాను లేనందువల్ల మనశ్శాంతి కలిగి ఉన్నారేమో ఇంట్లో అంతా. దూరానికి చూసింది. రాజరత్నం వస్తున్నది. ఆకుపచ్చ చీర, తెల్ల జాకెట్టు, చేతిలో స్టెథోస్కోపు, హ్యాండ్ బ్యాగ్. మాలతి ఎదురు వెళ్ళి చేతిలోకి తీసుకున్నది. నువ్వు కళ్ళు తుడుచుకోవడం నేను చూస్తూనే ఉన్నాలే. అడ్రస్ చెప్పమంటే నన్ను లెక్క చేయవు. నిన్ను తొందరించటమేలా అని మిన్నకుంటి. తొందరించటం అనరు, వేధించటం అంటారు. కంట్లో నలకపడితేను. అవునవును, నేనెరుగనా? నాలిగుణం నేనెరుగనా అన్నట్ట వెనుకటి కోడు. ఈ మధ్యన నీకు చాలాసార్లు కంట్లో నలకలు పడుతున్నాయి. మీరు చెప్పిన సామెత నాకు వర్తించదు. ఆ సామెతకు అర్థం ఏమిటంటే, నీ భార్య చెడు నడతగలది అని చెప్పి భార్య భర్తల్ని విడదీయాలని చూస్తే భర్త తేలిగ్గా కొట్టిపారేశాడని అర్థం. వెర్రిబాగులవాడని, గడుసువాడని కూడా అర్థం వస్తుంది. చదువు బాగానే వచ్చు, ట్యూషన్ చెప్తావా? తెలుగు నేర్చుకుంటుందట గ్యాబ్రియల్ అడిగింది. తెలుగుదేశం వేస్తే అప్పుడు మళ్ళీ మొదలు పెట్టడం ఎందుకు? కొంచెం కొంచెం ఇప్పుడే వచ్చి ఉంటే మంచిదన్నది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురు మెట్రిక్కు వెళ్ళాలనుకుంటున్నది. ఇక్కడ పదే పదే తప్పుతున్నది. నర్స్ కూడా అడిగింది. వాళ్ళంతా మన ఇంటికి వస్తారా? నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఇద్దరూ లోపలికి వచ్చారు. మాలతి లోపలికి పోయి చిన్న బీరువా తీసి రాగి మాల్ట్ కలిపిన పాలు తెచ్చి
ఈజీ చైర్ పక్కన చిన్న బల్ల మీద ఉంచింది. వరండా చివరగా ఉన్న సబ్బు నీళ్లతో చేయి కడుక్కొని బట్టలు మార్చుకుని వస్తానుండు అని రాజరత్నం లోపలికెళ్ళింది. మాలతి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నది. ఆవిడ వచ్చి కుర్చీలో కూర్చొని పాలు పూర్తి చేసి గ్లాసు కడగడానికి లేచింది. మాలతి ఇటు తెండని లేవబోయింది. ఆవిడ వినిపించుకోలేదు. గ్లాస్ కడిగేసి బల్ల మీద ఉంచింది. బాబునిటితే. వాడు బాబు కాదు, చేతికిచ్చింది పిల్లవాడిని. మరేమని పిలవను? పేరు పెడదామంటే వినవు. పెడదాంలేండి, తొందరేమున్నది? ఇప్పుడే బళ్ళో వేయబోవటం లేదుగా. అండి బండి అనవద్దనానా, అక్క అని పిలు. అంటే నేను మీతో సమానం కావటంలే. ఏమో, రేపు నాకంటే గొప్పదానివి అవుతావేమో. నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంతా నాకంటే పెద్ద చదివే చదివారు. అందరివి మాస్టర్ డిగ్రీలే. నాకు మాస్టర్ డిగ్రీ లేదే. మా ఫాదర్ దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆయన ఎంతో మందిని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి పంపాడు. ఫాదర్ అంటే నిజమైన ఫాదర్. మద్రాసు పంపుతానంటే వెళ్ళనంటావు. అక్కడంతా దగా మనుషులే. బలవంతంగా తల్లినైనట్టే బలవంతంగా మతం మార్చాలని చూస్తున్నారు. ఏదో భ్రాంతి కలిగేట్టు చేసేది, ఏదో ఒరుగుతున్నట్టు చూపించేది. తీరా చూస్తే అదంతా ఊబే. ఏ మతంలోనైనా భాగ్యవంతులని పేదవారని తారతమ్యాన్ని తీసివేయగలిగారా? అయినా ఏదో ఇన్ని నీళ్లు చల్లుకుంటేనూ పేరు మార్చుకుంటేనూ మనసు మారుతుందా? అలవాట్లు మారుతాయా? నేను పైకి మీ మతస్థురాలల్లే నటిస్తూ విగ్రహారాధన రహస్యంగా చేస్తాను. మీరు నన్నేం చేయగలరు? మీ మతస్థులకి చాలామందికి హిందూ ఆచారాలే ఇష్టం. మలయాళీ క్రిస్టియన్లు చాలామంది పుస్తులు కట్టించుకుంటున్నారు. వీక్లీలో బొమ్మలు చూడలేదా? మొన్ననేగా వాళ్ళెవరో పెళ్ళయిందని కాగిత పొట్లంలో పసుపు కొమ్ము, కొబ్బరికాయ, పటిక బెల్లం, పండు, తాంబూలం పెట్టి ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు క్రిస్టియన్లే. మీరు హిందూ తమిళుల ఆచార ప్రకారం 3 పేర్లు కలిపి పెట్టుకున్నారా లేదా? నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదని వేరే చెప్పాలా? లెక్చర్ చాలా వరకు వెళ్ళింది. కాసిన వేడి పాలు తాగు, గొంతు ఎండిందేమో అని రాజరత్నం నవ్వింది. నేను తాగను, నాకు అలవాట్లేదు. అయినా ఆ పాలు ఒట్టి నీళ్ల పాలు. గేదెను కొనుక్కుందాం. తాగనంటే ఎలా? పోతపాలు పోయాల్సి వస్తుంది. బిడ్డకి పోతపాలు పోయాల్సి వస్తుంది. గేదెందుకు? ఉన్న చాకరీ చాలకనా? వద్దంటుంటే వినక క్రోటన్సు కూరపాదులు పెడితివి. వాటి పని ఇంటి పని కావలసినంత. చెల్లి వస్తున్నది. వంట కుర్రాన్ని తెమ్మన్నాను. వాడేమన్నా పనిచేసే రకమేమో చూద్దాం. అప్పుడు కొందాం గేదెను. మాలతికి భయం వేసింది. ఏదో సాయంగా ఉన్నా కదా అని తృప్తిపడి ఊరుకున్నది. కుర్రాడొచ్చాక ఉంటే ఊరికే తిని కూర్చున్నట్టే అవుతుంది. ఈశ్వర, నీ ఇచ్చ ఏమిటి? నన్నేం చేయదలుచుకున్నావు అనుకుని ముఖం వేళ్లాడేసుకుని కూర్చున్నది. ఏమిటట్లా అయిపోయినావు మాలా? ఇంతలోనే ఏమైంది నీకు? మా చెల్లి ఏమన్నా అంటుందేమోననా? అది చాలా మంచిది, తెలివిగలది. మెడిసిన్ పూర్తి కావస్తున్నది. సెలవులు ఇచ్చారని వస్తున్నది. దానికి నీకు స్నేహం అయితే నీకు మేలే. చూద్దాం. అట్లా వాకింగ్ పోదామా? లే, నీ పని అయిందా? ఇంటికి తాళం పెట్టు. కేసు చూసి వద్దాం, దగ్గరే. ఇద్దరూ ఊళ్ళో గుండా వెళ్ళారు. బజారు చాలా చిన్నది. అంతగా కొనదగ్గవేమీ లేవు, చూడదగ్గవే లేవు. చిదంబరం చెట్టియార్ లక్షాధికారి. పట్నంలో ఒక మేడ, ఒక సినిమా హాలు ఉన్నాయి. వాటి అద్దె తన ఒక్కగానొక్క కూతురికి చెందేట్టు వ్రాశాడు. అల్లుడు ఆ పని చూసుకుంటాడు. పిల్లని పురిటికి తెచ్చారు. ఇల్లు చక్కగా అలంకరింపబడి ఉన్నది. కానీ కిటికీలు ఎక్కువగా లేవు. విలువగల ఫర్నిచర్, చక్కని తివాసి, ద్వారాలకి అల్లిక పని చేసిన తెరలు, పూసల గొట్టాలతో కుట్టిన జాలర్లు దీపకాంతిపడి మెరుస్తున్నాయి. గోడలకి ఫోటోలు, దేవుళ్ల పటాలు, రంగులు వేసిన మట్టి చిలకలు, మద్రాసు నుంచి తెప్పించిన వ్యాజులు, వాటిల్లో ప్లాస్టిక్ పూలు, ద్రాక్ష తీగ, పండ్లు అన్నీ నిజం వాటల్లే ఉన్నాయి. ఇల్లాలు సీతాలక్ష్మి ఎదురొచ్చి సాదరంగా తీసుకెళ్ళింది. బండిదా ఊరికి పూడ్సింది. మీరు రేపు వస్తారని తలస్తిమి, బండి పంపలేకపోతిమి అన్నది. అమ్మణ్ణి కుట్టిపాప, అమ్మ వచ్చిందిరా, రా అమ్మ
అని కేకవేసింది. కుట్టి పాపకి 20 ఏళ్లుంటాయి. నిండైన విగ్రహం, పొట్టిగా ఉండి గుమ్మటమల్లే ఉన్నది. మొగలి పూల జడ మీద కెంపుల బిళ్ళ, చెవులకి ముత్యాల జూకాలు, మెళ్ళో రవ్వల డిగ, చేతులకి రాళ్ల గాజులు, వేళ్లకి జిగేలుమనే రవ్వల ఉంగరాలు. కంచి పట్టు చీరలో మనిషి అందంగా కనిపిస్తున్నది. అందగత్తె కాకపోయినా కళగల ముఖం. వచ్చి నమస్కారం చేసింది. ఆ పిల్ల దృష్టి మాలతి కొడుకు మీద పడ్డది. ఆత్రంగా వచ్చి రమ్మని చేతులు చాపి పిలిచింది పిల్లవాడిని. వాడికి ఇంకా రావటం తెలియకపోవటం వల్ల చేతులు వంక చూస్తూ ఊరుకున్నాడు. తనే తీసుకుని ఎత్తుకుని ముద్దు చేసింది. ఎవరి బిడ్డ? ఈమె ఎవరు? మీ చెల్లియా? ఎప్పుడొచ్చారు? ఈ పాపడిని నాకివ్వమనండి. ఎట్లా నవ్వుతున్నాడు నన్ను చూసి. ఎవరన్నా చూస్తే నా బిడ్డదా అనుకుంటారు కదమ్మా అని తల్లి వంక చూసింది. కుట్టిపాప తన తల్లి కంటే కాస్త ఓ ఛాయ ఎక్కువ ఎర్రగా కనబడుతుంది. రాజరత్నం నవ్వింది. మాలతి తల వంచుకున్నది. ఆ పిల్ల అన్నమాట నిజమే. ఎంతో గొప్ప ఇంట పుట్టవలసినవాడు. దురదృష్టం కొద్దీ తనకు పుట్టాడు. వాడి తండ్రి వైపు వాళ్ళు ధనవంతులే. అక్కడ పెరగాల్సింది. నీడకై వెతుకుతున్న దాని నీడన ఉన్నాడు. తలెత్తేటప్పటికీ అక్కడ ఆ పిల్ల లేదు. తల్లి మాత్రం ఉన్నది. రాజరత్నం అడిగింది, ఏమి అమ్మాయిని బాగా అలంకరించినారే? పూలు ముడిపిస్తిమి ఈ దినాన. పెద్ద వేడుక చేయలేదు. తొలిచూలు బిడ్డ పోయే. అందుకొరకే అల్లుడుగారు స్థలం మార్చి ఇక్కడకు వెంటబెట్టుకొచ్చిరి. మేము వెళ్ళినా కిందటి తూరి పంపమంటే పంపమని పట్టుబట్టిరి. అల్లుడు కూడా ఉన్నారు? ఉన్నారు. రేపు మీ ఇంటికి పంపుతును. కుట్టిపాప తన చేతిలో పిల్లవాడికి ఊలు టోపీ, మేజోళ్ళు, కొత్త గుడ్డలు వేసి తెచ్చింది. అవన్నీ తానే అల్లింది. పోయిన పాపవి అవన్నీ. ఏమమ్మా నాకిత్తువా? పట్నంలో చదువుకుంటాడని కుట్టిపాప పిల్లవాడిని ముద్దులాడుతూ అడిగింది. ఇవ్వదు. ఆ మాట అంటేనే ఊరుకోదు. నువ్వట్లా ఇంట్లోకి పోతేనే బిక్కమొహం వేసింది. రాజరత్నం మాలతిని చూసి నవ్వింది. రేపొద్దున నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు తెస్తున్నా అన్నది కుట్టిపాప. వద్దు. పోతపాలు పడవు వాడికి. నువ్వు రోజు సాయంకాలం బాగా నడవాలి. రేపు షికారుకురా మీ ఆయనతో. అట్లానే. ఇంటికి వెళ్ళటానికి లేచేదాకా పిల్లవాడిని ఇవ్వలేదు కుట్టిపాప. తరువాత మాలతి మేజోళ్ళు అవి విప్పబోతే బలవంతం చేసి ఉంచేసింది. ఇంటికి రాగానే మాలతి అవన్నీ ఊడదీసి మామూలు బట్టలు వేసింది. అదేమంత తొందరగా పీకేశావు అన్నది రాజరత్నం. పోయిన బిడ్డవి వాడి ఒంటి మీదెందుకు? అసలు బాధ ఆ కొమ్మటి పిల్ల తన కొడుకుని తనకు పుట్టాడంటే ఎవరూ నమ్మరన్నది. ఎవరి వెర్రి వారికి ఆనందం అనుకున్నది. ఆ కోమటి పిల్ల తన కొడుకుని తనకు పుట్టాడంటే ఎవరూ నమ్మరన్నదని ఎవరి వెర్రి వారికి ఆనందం అనుకున్నది. వీడా వంటవాడు. వీడికి నిండా 12 ఏళ్ళు లేవు. వీడికి వంటేం చేతవును అన్నది మాలతి. అక్క ఎప్పుడూ కుర్రాడినే పెట్టుకుంటుంది. వంట తనే నేర్పుతుంది. వాడికి 16 ఏళ్ళు అవగానే తోలేస్తుంది. పావన రాజరత్నం చెల్లెలు. తలారా స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ మాట్లాడుతూ కూర్చున్నది. ఒంటి మీద నగలేమీ లేకపోయినా సహజ సౌందర్యంతోనూ యవ్వనంతోనూ మిసమిసలాడుతున్నది. పొంకమైన శరీర లావణ్యం నాగరికతతో కలిసి ఆకర్షవంతంగా ఉన్నది. మాలతి అర్థం కానట్టు చూస్తూ, ఎందుకు అన్నది. లేకపోతే వాడు నన్ను లేవదీసుకుపోతాడు. రాజరత్నం నవ్వుతూ అన్నది. ఆవిడ హాస్యానికి మాలతికి కూడా నవ్వొచ్చింది. పెదిమలు విచ్చకుండా నవ్వింది. మీరు వంట చాలా రుచిగా చేస్తారండి. నేను ఆంధ్రుల వంట చూశా. ఒకటే గొడ్డు కారం. 2 రోజులు ఆరగిస్తే చాలు డయేరియా పట్టుకుంటుంది. నాకు కూడా వంట నేర్పాలి మీరు. ఇన్నాళ్ళు టైం లేక నేర్చుకోలేదు. పావన, నేనట్లా హాస్పిటల్కి వెళ్ళి వస్తా. ఆలస్యం అవుతుందేమో. అట్నుంచి నర్సుని తోటిని తీసుకుని టీబీకి వెళ్ళాలి. డిఎంఓ వచ్చాడుట. మీరిద్దరూ తినేయండి. రాజరత్నం జీపులో వెళ్ళిపోయింది. ఈ వారం రోజుల నుంచి పావన ఇస్తున్న చనువు కొద్దీ మాలతి అడిగింది, మీరు వంట నేర్చుకోవటం ఎందుకు? వంటవాడిని పెట్టుకుంటారు. మా ఆంధ్రుల వంటకు వంక పెట్టారే. మీ వైపు హోటల్స్లో భోజనం చేస్తే
మిరియాల కారంతో గూబ గుయ్యమందా. మాలో బాగా చేసేవాళ్ల వంట మీరు రుచి చూసి ఉండరు. బాగోగులనేవి మన మనసుల్లో ఉన్నాయేమో. ఒక్క మా నాన్న తప్పితే నా వంటని మా ఇంట్లో అంతా వంక పెట్టేవాళ్ళు. ఏమిటే నీ బొంద వంట, చారులో చారుడుప్పేశావు, బీరకాయ కూరలో అన్ని మిరపకాయలేసావే, పచ్చట్లో బెల్లం వేశావా? నీ శార్ధమల్లే ఉన్నది. పప్పుచారు అడుగున మార్చినట్లున్నావు, కాటుపోయిన వాసన వస్తున్నది. దీంట్లో ఉల్లిపాయలేవి? అట్లా వెళ్ళిపోతుంది భోజనాల దగ్గరని మాలతి నవ్వింది. మరెవ్వరూ వంట చేయరా మీ ఇంట్లో? అడిగింది పావని. అంతా తలొకదారిని పోతారు. బడికి, ఆఫీస్కి, బజారుకి, పనుల మీద ఊరికి. అట్లా నేను మిగిలిపోతాను. మీకు మాకు పిలుచుకునేందుకు వీలుగా ఉండేట్టు బాబుకి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టేశా, నీ అనుమతి లేకుండా. వీడు నీ పోలిక కాదు. నువ్వు అలా అన్నానని మిస్అండర్స్టాండ్ చేసుకునేవు. బహుశా వాళ్ళ ఫాదర్ పోలికేమో. ఎట్లా ఉంటాడాయన? ఏమో, నే పరిశీలించలేదు. ఏమీ చేయకుండానే వీడొచ్చాడా నీ చేతుల్లోకి? చెప్తే ఎక్కడన్నా కనిపిస్తే నేను ఎగరేసుకుపోతానని భయమా? నాకేం భయం లేదు. ఎవరు ఎగరేసుకుపోయినా, ఎవరు పెళ్ళాడినా నాకు లాభమే గాని నష్టమేం లేదు. ఏమిటో ఆ లాభం? మళ్ళీ టోపీలో పడను, ఇంకా పిల్లల్ని కనను. ఇప్పుడు వీడిని మాత్రం ఎందుకు కన్నావు? అబార్షన్ చేయించుకుంటే పోయేదిగా. వీడంటే ప్రేమ లేకపోతేను, పిల్లలంటే ఏవగింపైతేను ఎవరన్నా అడిగితే ఇవ్వవే? మా కాలేజీలోనూ ఇంకా చాలా చోట్ల చాలా తేలిగ్గా తీసుకుంటారు ఇటువంటి విషయాలు. నువ్వు పైకి మాట్లాడేదొకటి, నీ మనసులో ఉండేది మరొకటి. ఆయన మీద ప్రేమ లేకపోతే వీడిని చూసి మురిసిపోవటం దేనికి? ప్రేమ అనేది ప్రపంచంలోనే లేదండి. నా మనసులో ఎక్కడుంటుంది? నా దృష్టి అంతా డబ్బు మీద, చదువు మీద ఉండేది. తేలిగ్గా డబ్బు వస్తున్నదే అని మోసపోయి సంసార కూపంలోకి దిగా. ఊరికే అన్నాడా జగద్గురువు, సంసార కూపమతి ఘోర మగాధ మూలం. సంస్కృతి వచ్చినాయే. అందరి దృష్టి డబ్బు మీదే ఉంటుంది. మేమంతా మా అక్క బాగా సంపాదిస్తున్నదని దాని చుట్టూతా చేరి తీయని మాటలు చెప్పి డబ్బు లాగటంలే. నేను రేపు డబ్బు సంపాదించబోతున్నానని సంబంధాలు వస్తున్నాయి. నేను చదువుతున్నన్ని రోజులు ఆ ఖర్చు ఎవరినెత్తిన పడుతుందోనని ఎవ్వరూ చనువుగా మాట్లాడేవారు కారు. నువ్వు ఎవరో అన్న మాటలు మనసులో పెట్టుకుని కుళ్ళరాదు. నాకు చెప్పు, ఈ గొడవలో ఎందుకు పడ్డావు? రహస్యంగా కలుసుకునేవారా? సగం కుతూహలంతోనూ, సగం సంగతి బయటికి లాగాలనే ఉద్దేశంతోనూ పావన అడిగింది. ఆయనకు రహస్యంగా ఉండాలని ఉండేదనుకుంటా. నాకు రహస్యమేమీ లేదు, అవకాశం లేదు. నేను చాలామంది మధ్యన ఉన్నా. మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు మీరిద్దరూ? నేను ఎట్లా చేసుకోను? నా దగ్గర డబ్బు లేదు. ఆయన నన్నెందుకు చేసుకోలేదు? నన్ను చూస్తే తెలియటంలే. నీకేమీ పెద్ద అందగత్యవు కాకపోవచ్చు, కురూపువి కాదే. అందానికి ప్రేమకి సంబంధం లేదు మాలా. నేననేది అదే, ప్రేమకు బిడ్డకు సంబంధం లేదని. రోజూ కీచులాడుకునే వాళ్ళకు కూడా సంతానం కలుగుతూనే ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు అభిమానంగా చూసుకునే భార్యాభర్తలు పిల్లల కోసం ఏడవటం చూస్తూనే ఉన్నాం. లోకమంతా నాకు ఎన్చాంటెడ్ షర్ట్ పద్యమల్లే కనిపిస్తుందండి. డబ్బు లేని వాళ్ళు డబ్బు కావాలని, డబ్బున్నవాళ్ళు ఎందుకొచ్చిన డబ్బు, పిల్లలు కావాలని, పిల్లలున్నవాళ్ళు పెద్ద హోదా కోసం, ఏదో లేనిదానికై వగవటమే కనిపిస్తుంది. తృప్తి అనేది లేదు. ప్రస్తుతం నేను కూడా అదే లిస్టులో ఉన్నా. మీకు లేనిదేమిటి? ఏం కావాలి? సిన్సియర్ ఫెలో కావాలి. అప్పుడు డబ్బు లేకపోయినా పర్వాలేదు. సిన్సియర్ ఫెలో ఈ భూమి మీద లేడు. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని సామెత. పోనీ ఓవేళ ఉన్నాడే అనుకున్నా సిన్సియర్ ఫెలో, డబ్బున్నవాడు జతగా తటస్థపడితే, సిన్సియర్ ఫెలో డబ్బున్నవాడు జతగా తటస్థపడితే మీరు డబ్బున్నవాడినే ఎంచుకుంటారు. ఒకవేళ మొదటివాడినే ఎంచుకుంటేనో
చాలా కొద్ది రోజుల్లోనే వాడిలో అనేకమైన లోపాలు కనిపించి వాడొక గుదిబండల్లే తెలివి తక్కువ వాడల్లే కనబడి తాళ్ళు తెంచుకొని పారిపోతారు. హాయిసీ అందుక వీళ్ళ అప్ప పారిపోయింది. ఇక్కడితో శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి రచన విధి విధానం 2వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.